నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ గెలిపించిన తెలంగాణ ప్రజలకు రాష్ట్రం ఆర్థికంగా అప్పులలో ఉన్నా ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ ఈరోజు నిన్నటి వరకు 9 రోజులలో 9,000 కోట్ల రైతు భరోసా అందరూ కూడా అనుమానం వ్యక్తం చేసిండు. కాంగ్రెస్ పార్టీ వస్తే 10 ఎకరాలకే వస్తుంది, 5 ఎకరాలకే వస్తుంది. ప్రతి మంది అకౌంట్లో పడ్డాయా లేదా? గట్టిగా చెప్పాలి. అకౌంట్లో పైసలు పడ్డాయా? రానప్పుడు రాలేదని, వచ్చినప్పుడు వచ్చినాయని చెప్పాలి కదా. ఇంత ఆర్థికంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మనకు ప్రభుత్వం చేతికి వచ్చింది. 8 లక్షల కోట్ల అప్పు వచ్చింది, మన చేతికి అధికారం వచ్చింది. చూస్తే జీతాలు 15వ తారీఖు వచ్చాయి. వారానికి 3 జిల్లాలు 4 జిల్లాలు పెన్షనర్స్కి ఇప్పటికి కూడా బకాయిలు ఉన్నాయి. ఆ పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ మినిస్టర్స్గా మేమందరం కూడా నిరంతరం కృషి చేస్తూ తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ రైతులకు ముఖ్యం కాబట్టి ఈరోజు రుణమాఫీ 21,000 కోట్లే కాదు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు వారు తెలియజేస్తారు. మీకు మీ అందరికి కూడా ఒకటే మాట ఇస్తున్నాం, కొట్లాడి తెలంగాణ తెచ్చినాం. దళితులను ముఖ్యమంత్రి చేస్తా, అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఆ రోజు నమ్మి అధికారం రాకపోయినా బాధపడలే. కానీ ఒక్క ఇల్లు కట్టలేదని మనం బాధపడ్డాం.